నిజమే, మీ గురించి ఎవరు చెప్పినా కూడా ఆయన ఆస్తులు సంపాదించుకోలేదు, అవినీతి చేయాల్సి వచ్చినా కూడా అవినీతి చేయలేదు అని చెప్పి అంటూ ఉంటారు. మీ గురించి విమర్శించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నాకు దీనికి కరెక్ట్ అయిన సమాధానం కావాలి. విహెచ్ గారు, ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ల్యాబ్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేసినప్పుడు అవినీతి చేయటం వల్లే మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేశారని, వైస్ ఛాన్సలర్ కి సంబంధించినటువంటి కారు, టైర్లు, పెట్రోలు మొత్తం విహెచ్ అమ్మేసుకున్నాడు కాబట్టే యూనివర్సిటీ నుంచి పంపించేశారని మీ శత్రువులు బాగా ప్రచారం చేస్తున్నారు. దానికి కొందరు అగ్రకులాలు ఉన్నోళ్ళు ఎవడన్నా, నేను ఉద్యోగం చేసింది ల్యాబ్ టెక్నీషియన్గా, ల్యాబ్ అసిస్టెంట్గా, కానీ నాకు తిరిగే అలవాటు కదా. ఏది దోస్తుల దగ్గర పోవాలంటే జీప్ తీసుకొని తిరిగేది. నేను ఆయన అపాయింటెడ్ యాజ్ ఎ డ్రైవర్ కాదు. దానికి టైర్లు అమ్ముకున్నాడు, పెట్రోల్ అమ్ముకున్నాడు. ఏది చెప్పినా ఉద్యోగం చేసినా, ఉద్యోగానికి వాల్యూ పెంచినా, ఆ తర్వాత అదే వైస్ ఛాన్సలర్ అక్కడ ఉన్నటువంటి ఓఎస్ రెడ్డి గారు నాకు మంచి అవకాశాలు కూడా ఇచ్చిండు. నేను అనేది దొంగతనం ఎక్కడ రికార్డు తీయమను. ఇవన్నీ చూడండి, ఎవడైతే పెరుగుతుంటే కొత్త కొత్తవి చెప్తారండి. అప్పుడు నేను రాజీవ్ గాంధీ దగ్గర పెరుగుతున్నానే కోపంతో ఏదేదో అనేసి ఆఖరు చెన్నారెడ్డిని కూడా వ్యతిరేకం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళే అనుభవిస్తున్నారు. నేను పేర్లు చెప్పాలి, ఎవరెవరు వ్యతిరేకం నాకు అందరు తెలుసు. కానీ ఏం లాభం, వాళ్ళే రోడ్డు మీద ఉన్నారు. ఇవాళ హనుమంతరావు ఏడిపోయినా నమస్తే హనుమంతరావు అంటారు, చేయగలుపుతారు. చాలు నాకు అది వాళ్ళని గురించి ఎందుకని ఈ నమస్తేలు చెప్పడము, చేయగలపడము, అలాయబలాయి తీసుకోవడము కడుపు నింపుతుందా విహెచ్ గారు? కడుపు నిండి కాదు నేను అనేది, సాటిస్ఫాక్షన్. మనకు పదవి రాలేదని కాదు, 10 మందిలో మనకు గౌరవం ఉన్నది. ఏ పెళ్లికి పోయినా, ఏ మీటింగ్ పోయినా 10 మంది కార్యకర్తలు చూడంగానే సంతోషపడతారు. నేనేం పెద్ద పాపులర్ అని కాదు. అరే హనుమంతు అన్న కార్యకర్తలను పట్టించుకుంటాడు, వాస్తవాలు మాట్లాడతాడు. ఇందిరాగాంధీ కుటుంబానికి లాయలు, ఈ 3 నా ప్లస్ పాయింట్. ఇక మాకు వేరే ప్లస్ పాయింట్ ఏం లేదు. నేను ఎక్కడ అన్యాయం జరిగితే పోతా. ఈవెన్ పార్టీలో కూడా నిన్ను మొన్న అన్నాడు వేణుగోపాల్ గారు, ఎన్డీపీఎస్సీ మీటింగ్లో ఏది మాట్లాడండి అక్కడ మాట్లాడండి, బయట మాట్లాడు తప్పక మేము అదే మాట్లాడుతాం. లోపల ఏది తప్పుదని మీటింగ్లో కూడా సమన్వయం చేయాలి. నేను అనేది ఏంటంటే పార్టీ ఇప్పుడు నా అటువంటి వాడు ఏదన్నా మాట్లాడింది అనుకో, ఐ షుడ్ నాట్ గివ్ టు అడ్వాంటేజ్ టు ద అపోజిషన్. హనుమంతనే అన్నాడు రానిగా ఇంకా 4 శీర్షికలు వెళ్తాయి కదా. ఏదన్నా ఉంటే లోపల ఉంటుంది, మీటింగ్లో మాట్లాడతా. నేను కూడా ఒక కార్యకర్త ఇవాళ మొన్న చనిపోయిండు ప్రేమ్లాల్ అని, ఇవాళ ఆయన కూడా నేను బరాబరుగా మాట్లాడతాను. సంతాప కార్యకర్తలకు న్యాయం చేయమని కోరుతా. ఎందుకంటే జెండా మోసినోడు ఉండాలన్నా. నేను పుత్తకొచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారని చెప్ప, కానీ ఒరిజినల్ వాళ్ళకు కూడా న్యాయం చేయమని కోరుతున్నా అంతే. నేను వేరేది ఏం లేదు. ఎవడైతే ట్రాక్ రికార్డు చూడండి, ఇవాళ నాకు ట్రాక్ రికార్డు చూసి నా దగ్గర డబ్బులు ఉన్నాయని ఇచ్చిండా సంజయ్ గాంధీ, నాకు డబ్బులు ఉన్నాయన్నా రాజీవ్ గాంధీ, పీసీసీ నా టాలెంట్ను గుర్తుపట్టి ఇచ్చిండు. అదే టాలెంట్ అందరు పెంచుకోవాలి. టాలెంట్ ఉన్న వాళ్ళకు న్యాయం చేయమని రేవంత్ రెడ్డిని కొడుతున్నా. అదేవిధంగా ఎవరిని మహేష్ కుమార్ గారిని కొడుతున్నాం. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని చంపేస్తే పార్టీ వీక్ అవుతుంది. మన కార్యక్రమం రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధి కార్యక్రమాలు కింది దానికి పోవాలంటే కార్యకర్త హ్యాపీగా ఉండాలి, ఊరూరు తిరిగేటోడు కావాలి. వాడే తిరగకపోతే కేవలం మనం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పేపర్లు ఇస్తే జరగదు. గ్రామ స్థాయి దానికి పోవాలి, ఊర్లలోకి పోవాలి. అది కార్యకర్త చేస్తాడు. వాళ్ళని కాపాడుకోవాలి అనేది నా ఉద్దేశం.